So ninth one, you have client who is on ideal weight with severe neck pain or back pain or joint pains. How do you handle it? So ఎలా హ్యాండిల్ చేయాలి అని కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ మనం డాక్టర్ చెకప్కి రెఫర్ చేయాల్సి వస్తుంది. అండ్ పెయిన్ కాజెస్, డిస్క్ ఆర్థరైటిస్, ఇంజురీస్ ఏమన్నా ఉన్నాయా, వైటమిన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ విటమిన్ డి, కాల్షియం, B12, ESR, సిఆర్పి, ఎక్స్రే, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంది. ఒకవేళ అవసరమైతే మనం ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. అండ్ వర్కౌట్స్ పరంగా తీసుకున్నామంటే హెవీ ఎక్సర్సైజ్ చేస్తుంటే స్టాప్ చేయాల్సి వస్తుంది. జెంటిల్గా స్ట్రెచెస్, ఫిజియోథెరపీ ఇలాంటి వాటి గైడెన్స్తో పాటు డైట్ పరంగా మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేషన్స్ ఫుడ్స్ కావచ్చు, omega-3 ఉన్నవి, వెజిటేబుల్స్, మల్టీవైటమిన్స్ ఉన్నవి, ఎన్ఎఫ్ బాడీకి కావాల్సినంత ప్రోటీన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ విటమిన్ డి అండ్ కాల్షియం ఇవన్నీ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకొని తీసుకోవాలి. అండ్ మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న కరెక్షన్స్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు లాంగ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ని పొజిషన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉన్నా కూడా, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా అవాయిడ్ చేసి రెస్ట్ తీసుకొని స్లీప్ అనేది కావాల్సినంత స్లీప్ అనేది మినిమం 6 to 8 hours స్లీప్ అనేది గుడ్ స్లీప్ ఉండాలి. ఇవన్నీ ఈ 4 pillars కనుక ఉండేలా చూసుకోగలిగినామంటే బాగుంటుంది.